రేవంత్ రెడ్డి గారిని కూతురు పర్మిషన్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఏదైనా స్పందించచ్చా? ఒక సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఏదైనా స్పందించచ్చా? ఆయన మీద అక్రమాలు చాలా ఉన్నాయి అంటున్నారు. ఏదైనా ఒక కేసు అయినా పూర్తి చేయగలుగుతారా? ఖచ్చితంగా ఇది మన ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద ఆల్రెడీ కొత్త సిట్ వేయడం జరిగింది. దాని మీద విచారణ చేసే అవకాశం ఉంటది. ఇప్పుడు 29న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు 29న అసెంబ్లీ సమావేశం ఈ నీట్ రమ్మన్నారు. రావాలి, కేసీఆర్ గారు ఖచ్చితంగా రావాలి. రానంటే ఇప్పుడు మళ్ళీ చేసిన ఏరియాస్ అంతా కూడా ఫేకే, కేవలం బీఆర్ఎస్ పార్టీని లిఫ్ట్ చేయడం కోసమే కేసీఆర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నిజంగా అందులో వాస్తవం ఉంటే అసెంబ్లీకి రావాలి కదా, చర్చించాలి కదా అని ఫీలింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నారు. అక్కడ అవసరమైన మొత్తం విశ్లేషణ చేయడానికి, అంటే ఈ నీటు ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో, ఏ అంశాల మీద ఎవరి హయాంలో ఎంతవరకు చేసే పూర్తిగా వివరించడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే. ఒకవేళ రాకపోతే కనుక వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతాయి అన్నమాట.